మార్నింగ్ గైస్. సో మన డే 3 స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇంకా పాండిచ్చేరిలో ఉన్నాం. బీచ్కి అయితే వెళ్ళట్లేదు. సో డిసప్పాయింట్మెంట్ తిన్నాడు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే మేము లేట్ చేసినాం. అంటే మేము కాదు, అందరం ఎందుకంటే లేట్గా లేచినాము. లేట్గా చేసి ఇలానే పని అయిపోతుంది. అందుకే లేట్ చేయొద్దు. ఎప్పుడు లేట్ చేసేసరికి ఇట్లా అయిపోయింది. సో పాండిచ్చేరి బీచ్ లేదు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. డైరెక్ట్ మేము చిదంబరం వెళ్ళిపోతున్నాం. అక్కడ కలిసిద్దాం. ఫస్ట్ అయితే మనం రూమ్ ఎట్లుంది, హోటల్ ఏందని చూపిస్తాం. చాలా బాగుంది, మేమైతే చూసినాం. ఇదే అన్నమాట లోపల వ్యూ. ఎంత బాగుందంటే అంతే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆన్ ద వే టు చిదంబరం బస్లో అలా జర్నీ చేసేటప్పుడు మాకు పాండిచ్చేరి బీచ్ కనిపించింది. అలా ఆగి కాసేపు వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది పాండిచ్చేరి బీచ్. వేవ్స్ అయితే బాగా వస్తున్నాయి, కానీ మేము ఇంకా వెళ్ళి ఆడలేదు. అదే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. గైస్ మేమైతే ఇక తినేసి షాపింగ్కి బయలుదేరిపోయాం. చిదంబరంకి షాపింగ్కి వచ్చాము. షాపింగ్ చేస్తున్నాం చిదంబరంలో. చూద్దాం ఏం తీసుకుంటాం ఏంటా. ఇప్పుడే సార్ మళ్ళీ మొదలెట్టారా? అలా టైంపాస్ చేసుకుంటూ టెంపుల్ డోర్స్ ఓపెన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాం. మా జర్నీ చిదంబరం నుంచి తంజావూరుకి అయితే రీచ్ అయిపోయాము. అసలు వీడియో లేకపోయాను కొంచెం బిజీ వర్క్ వల్ల. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అండ్ టెంపుల్. చాలా మెమొరబుల్ మూమెంట్స్ అయితే జరిగాయి, అది ఇప్పటికీ మర్చిపోలేము. లాస్ట్ క్లోజింగ్ టైంకి 1 సెకండ్ ఉండగా మేము రన్ చేసి ఇంకా మేము రీచ్ అయితే అయిపోయాము. మేము సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్తే వాళ్ళు అలౌ చేసి మేము ఇంకా దేవుని దర్శనం చేసుకున్నాము. లార్డ్ శివని చాలా లక్కీ అనుకున్నాము. లాస్ట్ మూమెంట్లో ఆ పల్లకి తీసుకెళ్తున్నారు. వైబ్స్ అయితే వచ్చాయి, గూస్ బంప్స్ టైప్ అనమాట. చాలా అంటే చాలా మెమొరబుల్ మూమెంట్. చాలా అంటే చాలా రన్ చేసాము. ఒకటి మిస్ అయినా కానీ ఇంకొకటి మిస్ అవ్వలేదు, అదే అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ జర్నీ వల్ల మాకు. ఇప్పుడైతే మేము రామేశ్వరంకి వచ్చినాం. ఇప్పుడు రామేశ్వరం బీచ్కి వెళ్తున్నాం. వెళ్ళి సో రామేశ్వరం టెంపుల్ అలా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. సో గాయస్ మనమైతే అగ్ని తీర్థంకి అయితే వచ్చినాం. ఇలా ఉంది, ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది అక్కడ నుంచి. ఇలా ఉంది మొత్తం జనం. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇది సన్ రైజ్ వ్యూ. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా సన్ రైజ్ వ్యూని. Guys, finally we completed our day 3 vlog. ఏమైతుందో మాకు అసలు వీడియోస్ ప్రాపర్గా తీయట్లేదు, అంతా అయిపోయినాము మేము.